సముదాయంను ఖాళీ చేయించడంపై ధర్నా. కందుకూరు పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ షాపింగ్ కాంప్లెక్స్ ను పోలీస్ అధికారులు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, కనీసం నోటీసులు కూడా అందించకుండా వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టే విధంగా ఖాళీ చేయించడం అన్యాయపరమైన విషయమని వైఎస్ఆర్సీపీ నాయకులు ఖండించారు. బిఎస్ఎన్ఎల్ సబ్ లీజు తీసుకొని వేలాది రూపాయలు ఖర్చు చేసి కాంప్లెక్స్ ను నిర్మించాలని వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షుడు షేక్ రఫీ అతని మీద వ్యక్తిగత కక్షపూరితమైన విధానంతో కొంతమంది అధికార పార్టీ నాయకులు ప్రోద్బలంతో ఈ చర్యలు జరుగుతున్నాయన్నారు. మీరు ఇస్తారా లేకపోతే సీట్ చేసిన వాళ్ళు ఇస్తారా? ఎమ్మెల్యే చెప్పాడు చూసుకోండి. పోయిన నెల 10వ నెల కూడా డబ్బులు కట్టి అన్ని 8వ నెల 7వ నెల చూసుకోండి. మీరు రావాల్సిన పని లేదు కదా, మీకు రావాల్సిన పని లేదు కదా, మీరు వచ్చి అడగాల్సిన పని లేదు. అప్పుడు వీళ్ళు అడగాలి. షాపులు పెట్టుకున్నాడు, 10 లక్షలు పెట్టుకున్నాడు. మొత్తాన్ని ప్రాపర్టీ సూట్ రేపు ఇప్పుడు అతను సమాధానం చెప్పలేదు. నువ్వు దాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.